యెస్. క్లియర్‌గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ అందరికి జూమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి లీడర్స్ అందరికీను, కొత్త వాళ్ళకిను మరి వెల్కమ్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపు నుంచి అండ్ అదే విధంగా మై ఫ్యామిలీ ఎస్టీజీ ఫ్యామిలీ అందరికీ కూడాను సో హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో మై నేమ్ ఈస్ శ్రీనివాసులు, రేపల్లి శ్రీనివాసులు అంటారు నన్ను. ఎస్ఎస్‌జీలోకి బిఫోర్ నేను రాకముందు చిన్న చిన్న వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు చేస్తూ జీవితం కొనసాగిస్తుండేవాడిని. సో నా లైఫు నేను చాలా చాలా గందరగోళమైన లైఫ్‌లో ఉండేవాడిని బిఫోర్. ఎందుకనంటే డబ్బు లేదు, పేదరికం, దాంతో పాటు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు చాలా లేట్‌గా పుట్టటం, ఆహ్, కొంచెం అనారోగ్య సమస్యలు, డబ్బు లేదు, అనారోగ్య సమస్యలు, పిల్లలు లేట్‌గా పుట్టటం, ఇవన్నీ నన్ను చాలా గందరగోళమైన పరిస్థితిలో జీవితం కొనసాగిస్తూ ఉండేవాడిని. సో, ఆ సమయంలో మహానుభావుడు ఎంఎస్ఆర్ గారు ఒక గొప్ప అవకాశాన్ని మరి నా దగ్గరికి తీసుకొనొచ్చినప్పుడు ఫస్ట్‌లో నేను నమ్మలేదు కానీ వచ్చిన వ్యక్తి చాలా మంచి పర్సన్. నాకు కంపెనీ గొప్పతనం తెలీదు. కంపెనీ గురించి తెలవదు. కానీ వచ్చిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి. సో, ఆయన్ని చూసి దీనిలోకి జాయిన్ అవ్వటం జరిగింది. యాడ్ అవ్వటానికి ఏమైనా డబ్బులు కట్టేదుందంటే ఏం లేదని చెప్పి నాకు ఫస్ట్ రోజు చెప్పి ఒక, ఒక అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకొని, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని, ఒక ఆర్డర్ ఫార్మ్ దాంట్లో ఉన్న ఆర్డర్ ఫార్మ్‌లో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాడి చూస్తే అర్థమవుతది. చాలా మంచి కంపెనీ దీనిలో నీకు మెంబర్‌షిప్ ఇస్తున్నాను. సో, తీసుకొని వాడు బాగుంటే నచ్చిందనుకో కంటిన్యూ అవుతూ బిజినెస్ ఉంది దీనిలో. ఈ బిజినెస్ టేకప్ చేస్తే మంచి లైఫ్ కొనసాగించొచ్చు. జస్ట్ ఒక 1 ఇయర్ గాని మనం నమ్మి పని చేస్తే దీనిలో మనం ఎంత లేదన్నా గాని 50,000 పైబడి సంపాదించొచ్చు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు అని చెప్పినప్పుడు నాకు కొంచెం ఆహ్, నమ్మశక్యం కావటమే కాదు. యాక్చువల్‌గా ఏందంటే భూమి మీద మనం ఏ బిజినెస్ చేయాలన్నా కూడా డబ్బుతోటే కంపల్సరీగా డబ్బు కావాలి. ఏ బిజినెస్ చేసినా సరే. చిన్న పూల వ్యాపారం ఒక బుట్టలో పూలు అమ్ముకునే వ్యక్తి గూడా మినిమమ్ ఒక రూ. 500, 300, 200 పెట్టుబడి పెట్టాల. కనీసం అది కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్ అంటే ఇప్పుడు భూప్రపంచం మీద అసలు ఏది లేదనేది నా ఉద్దేశం. సో, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలకి ఆహ్, కనెక్ట్ అవ్వలేదు నాకు. నా మైండ్ కనెక్ట్ కాల. బట్ ఆ వస్తువులు బాగుంటాయి వాడుకో, ఇది నీకు నచ్చితే చేద్దువు అని చెప్పినప్పుడు సరేలే అని చెప్పేసి ఆయన్ని చూసి దీనిలో జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ కొనుక్కోవడానికి కోసం ఏమేమి ఉంటాయని అడిగినప్పుడు, ఏమేమి ఉంటాయని అడిగితే, ఇంట్లో వాడుకునే వస్తువులే అన్నాడు. సో, ఇంట్లో వాడుకునేటియే కాబట్టి ఎక్కడో బయట కొనే బదులు సార్ కోసం ఒకసారి కొందామని చెప్పేసి ఎంఎస్ఆర్ సార్ కోసం ప్రొడక్ట్‌లు ఎక్కడో షాప్ చెప్పు నేను తెచ్చుకుంటానని చెప్పి అన్నాను. కాదు నేనే తెచ్చిస్తానని చెప్పానన్నాడాయన. ఎక్కడుంటది ఏందని అడిగిన షాప్. రేపల్లె మాది చాలా పెద్ద ఊరు. చాలా పెద్దది. 5 సినిమా హాల్లు, మార్కెట్టు, రైల్వే స్టేషను, బస్ స్టాండు అంతా ఉన్నది. ఇంత పెద్ద సిటీలో ఈ షాప్ లేదా? అని అనుకున్నా నేను. అనుకోని ఎక్కడుంటదనంటే గుంటూరులో ఉంటదని జెప్పారప్పుడు. 2017లో నా దగ్గరికొచ్చిందిది. సో, సారు ఇక గుంటూరు వెళ్లి ప్రొడక్ట్ తీసుకొచ్చిచ్చాడు. వాడుకున్ అయి తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఆ ప్రొడక్ట్‌లన్నీ మా మేడంకి చెప్తున్నాడు. ఇది ఇలా వాడాలి, ఇది ఇలా వాడాలి అని చెప్తూ నూనె గురించి చెప్తా ఉన్నాడు. నూనె కొంచెం మనం ఇంతకుముందు మీరు వాడినట్టు కాకుండా దీనిలో సగమే వేసుకోండి అని చెప్తున్నాడు. నాకు కొంచెం నవ్వొచ్చిందప్పుడు. నవ్వుకున్నా గూడా మేము పక్కన కుర్చీలో కూర్చొని నవ్వుకుంటా కూర్చున్నా. ఇదేంది నూనె గురించి చెప్తాడు. ప్లస్ రెండోది కొంచెం సగం సగం ఏయమని చెప్తాడు. ఇంట్లో ఎవరినైనా సరే యాక్చువల్‌గా అత్త, మామ కోడలికి అత్త చెప్తది. నువ్వు తక్కువ వాడమ్మా, అన్నీ తక్కువ వాడు, జాగ్రత్తగా వాడు అని అత్త చెప్తది. ఈయనేంది నూనె తక్కువ వాడని చెప్తాడు అనని నవ్వుకున్నాను నేను. ఆ! అట్లా ఈ బిజినెస్‌లో మరి మేము ఆ ప్రొడక్ట్ తీసుకొని వాడటం స్టార్ట్ చేసినాం. వాడుకున్నాం బాగున్నాయి. బాగున్నాయి గానీ అయిపోవస్తున్న సమయంలో ఒక 5, 6 రోజులకు ముందే మా మేడం చెప్పింది. "ఇయన్నీ చాలా బాగున్నాయి. ఇయి వాడుకుంటూ మనం ఇవే తెచ్చుకుందాం. ఎక్కడి నుంచైనా తెచ్చారా గానీ మీరియి" అని మా మేడం అన్నది. ఎందుకని అన్నదంటే, ఎప్పుడు పాపం చేతుల మధ్యలో సన్నగా మన పొట్టులేసినట్టుగా పొక్కులుగా ఎర్రగా ఉండేటి చేతులు వేళ్ళ మధ్యలో. ఆహ్, ఆ! మన
బయట వాడే ఆ క్రమంలో అంట్లు తోమే లిక్విడ్ అవి సబ్బులు కానీ లిక్విడ్ కానీ. సో రెండోది ఇంకోటి ఏంటంటే కాళ్ళు మడుమల దగ్గర పగుళ్ళు ఉండేటి పాపం చాలా బాగా భయంకరంగా పగులు ఉంటాయి అనమాట. సో అవన్నీ ఏమవుతున్నాయి అంటే ఈ బట్టలు ఉతికే లిక్విడ్లు కానీ ఈ అంట్లు తోమే లిక్విడ్ల ద్వారా కానీ ఇప్పుడు ఈ వెస్టేజ్ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్ ఆమెకి ఒక 20-25 రోజులకి నునుపు తేలిన ఇవన్నీ. సో నునుపుగా రావడంతోటి మా మేడం అంతకుముందు చాలా చోట్ల హాస్పిటల్ చూపించింది. ఎక్కడా కూడా చెప్పిన మాట ఏంటంటే సబ్బులు మార్చుకోండి, సర్ఫ్ మార్చుకోండి, అంట్లు తోమేటివి వాడబాకండి అని చెప్తున్నది. కానీ అవి వాడకుండా పని జరగదు. ఆ క్రమంలో అవి అలాగే ఉంటూ ఉండేటి. సో ఎప్పుడైతే మనం ఇవి వెస్టేజీ ప్రొడక్ట్స్ వచ్చినాయో మా మేడంకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతున్నాయి. మా మేడం ఏమంటుందంటే, "ఇవి చాలా బాగున్నాయి. ఇవే వాడుకుందాం. నాకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి" అని చెప్పానన్నది. ఇక ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు మనం కాదనేది ఏం లేదు. రెండోది నాకు కూడా బాగున్నాయి. సబ్బు గాని, పేస్ట్ గాని, మరి టీ, టీ ఒక్కటి నచ్చలేదు. టీ గురించి అడిగినప్పుడు సార్ చెప్పిండు. ఎందుకనంటే నేను అంతకుముందు గతంలో తాజ్‌మహల్ టీ వాడేవాడిని. తాజ్‌మహల్ టీ వాడే నేను ఎప్పుడైతే ఈ టీ ఇచ్చారో, ఈ టీ పెట్టిన తర్వాత దీంట్లో రంగు లేదు. బాగా చిక్కగా తాగేవాడిని నేను. బాగా చిక్కగా తాగే నేను సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎస్ గురుగారు. ఎస్ గురుగారు. సూపర్, సూపర్, ఓకే. సూపర్. థాంక్ యూ గోపాల్ సార్. ఎప్పుడు చిక్కగా తాగే నేను నాకేమనిపించిందంటే ఇది లేతగా ఉంది. ఏదో లైట్‌గా ఉన్నట్టుంది. లైట్ టీ అంటే అస్సలు పడదు నాకు. సో స్ట్రాంగ్‌గా లేదని చెప్పి కొంచెం మా మేడంని తిట్టినట్టు అన్నా ఫస్ట్ సారి. అది నేనేం చేసేది మామూలుగా ఎప్పుడేసి అలాగే ఏసానంటే ఇంకొక స్పూన్ ఎయ్యి అని చెప్పి అన్నా. ఇంకో స్పూన్ ఏసినా అట్లాగే ఉంది. సో నాకు నచ్చలా. నచ్చకపోతే ఎమ్మటే సార్‌కి కాల్ చేసినా. ఎంఎస్ఆర్ గారికి కాల్ చేసి అన్నీ బాగున్నాయి గానీ టీ కొంచెం నచ్చలేదు. కలర్ లేదు పైగా రుచి బానే ఉంది గానీ కలర్ లేదు అని అన్నా. ఏమన్నారంటే సారు కలర్ ఏముందిలే కలుపుకోరాదా అన్నారు. అదేంది కలర్ కలుపుకోవటం ఏంది అని అన్నా. మరి కలర్ ఎక్కడి నుంచి వత్తది అని అడిగింది. టీలో కలర్ ఎక్కడి నుంచి వత్తది సార్ నిజంగా? నాకర్థం కాలా. నాకర్థం కాక అదేంది కలర్ కలుపుకోమంటావేంది? టీలో కలర్ కలుపుకోవటం ఏంది అని అన్నా. ఒకసారి గమనించు. ఏ అయినా సరే ఆకులు అవి ఎండియి గాని, పచ్చియి గాని ఆకుల్ని తీసుకొని నీళ్ళల్లో మరిగిచ్చు. ఏ రంగొస్తాయో చూడనన్నాడు. ఎమ్మటే ఎప్పుడు చూడలే నేనెప్పుడు నాకెవరు చెప్పలేదట్లా. ఎందుకని అవసరం లేదు గదా! బయటో, ఇంట్లోనో ఎక్కడో చోట అక్కడ, ఇక్కడ టీ తాగుతున్నాం. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఏస్తున్నాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. సో, ఎప్పుడైతే ఈ మాట అన్నారో, ఎమ్మటే మా ఇంట్లో జామ చెట్టు ఉంది. జామ ఆకులు తీసి సరే దీనికి ఒక వాటర్ పోసి బౌల్‌లో కొంచెం వేడి చేయటం మొదలుపెట్టా. అవి బాగా మరిగిస్తే గూడా ఎలా వచ్చినాయంటే, వర్షాకాలంలో మన తాటాకులు ఇల్లు ఉంటది గదా! దాంట్లోంచి సూరు నీళ్లు గారుతుంటాయి. ఆ సూరు నీళ్లు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. సరే దాంట్లో కొంచెం పాలు పోద్దామని పాలు పోసి చూసిన. పాలు పోస్తే ఎలా వచ్చినియి? ఇప్పుడు ఈ టీ మన జిట్టా టీలో లైట్‌గా ఎలా ఉందో అలాగే ఉంది. నాకర్థమైందప్పుడు. ఓహో! అంటే అయినా సరే మనం ఇప్పుడు టీ గూడా ఆకుల నుంచే గదా తయారయ్యేది. మరి రంగెక్కడి నుంచొచ్చింది ఇప్పుడు దాకా నేను టీ తాగిన టీలో? అంటే రంగుని కలుపుతున్నారు అని అప్పుడు అర్థమైంది. ఆయన చెప్పగానే ఈ విధంగా చెప్పినప్పుడు నాకనిపిచ్చింది. ఓహో! రంగు కలుపుతున్నారు టీలో. ఇప్పుడు ఒరిజినల్‌గా ఏ ఆకులనైనా సరే మనం ఉడికిస్తే ఇలా వస్తాయన్నమాట. అని నా మనసుకు నేను అనుకోని, సరే కంటిన్యూ‌గా తాగుతూ వచ్చాను. టీ తాగుతున్న క్రమంలో ప్లస్ వంట నూనె వాడుతున్న క్రమంలో నాకు కొంచెం ఆ గ్యాస్ అనేది ఆటోమేటిక్‌గా ఉన్న గ్యాస్ ఫార్మ్ బాగా ఉండేది. గ్యాస్ ఫార్మ్. ఆ ఫార్మ్ తగ్గుతా వచ్చింది. సో, వంట నూనె వలన జస్ట్ మన G30 వలన నేనేమి క్యాప్సూల్స్ గాని ఏం వాడలేదు అప్పటికి. సో, ఆ నెలలో ఆ ప్రొడక్ట్‌లు వాడుతున్న క్రమంలో నాకు గూడా చాలా బాగుండి అనిపించింది. సో, మనం ఎందుకు ఇక్కడే కొనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నా. కంటిన్యూషన్ రెండో నెల కొనుక్కోవటం కోసం ఫస్ట్ సారి షాప్ చూడలేదు కాబట్టి గురువు గారికి ఫోను చేశా. ఫోను చేసి, "ఇలా ఒక్కసారి ఈ షాప్ చూపించిపోతే, ఇక నీతో నాకు పని ఏం లేదు. ప్రతి నెల నేనే ఎళ్లి తెచ్చుకుంటానని" చెప్పన్నా. అప్పుడు ఎమ్మటే మహానుభావుడు ఎమ్మటే ఫోను చేశాను. తెల్లారేసరికి ఓళ్ళ వచ్చేసాడు. వచ్చి గుంటూరు తీసుకెళ్ళి షాప్ చూపిచ్చాడు. అప్పుడు గోరంట్లలో ఉన్నది ఆ షాపు. సో, షాప్ కాడికెళ్ళి ఒక 3 నెలలకు సరిపడా ప్రొడక్ట్‌లు పెట్టుకుంటున్నా. ప్రొడక్ట్‌లు పెట్టుకుంటా ఉంటే గురువుగారు నవ్వుతున్నాడు. "ఏంది నవ్వుతున్నావు ఏందనంటే, మరి అమ్ముకోవటానికి తీసుకెళ్తున్నావేంటి" అన్నట్టుగా అన్నారాయన. అంటే కాదు. రేపటి నుంచి గుంటూరు రావాలంటే దాదాపు 70 కిలోమీటర్ల పైనుంటుంది. కాబట్టి ఏడొస్తుంటాం పద్దాక. ఒక 3 నెలలకు ఒకేసారి కొనుక్కుంటానులే అన్నట్టుగా అన్నాను. సో, అట్లా అప్పుడు ఆయనేమన్నారంటే
అట్లా కాదు, దీనిలో ఒక స్కీమ్ లాగా ఉంటది. నెల నెల కొనుక్కో. నెల నెల కొనుక్కో. నెల నెల ఎంత కొంటావు? లాస్ట్ మంత్ ఒక 3400, 3500 అయినాయి. సేమ్ అలాగే కొనుక్కో. 3500, 3600కు 100 పీవీలు వచ్చేలాగా కొనుక్కో అని అన్నారు. 100 పీవీలు వచ్చేలాగా కొనుక్కో. ప్రతి నెల బిల్లులు నీకు 100 పీవీలతో బిల్లు చేసుకొని తీసుకొని పోతే, అలా 4 నెలలు కొంటే, అంటే ఒక నెల అయిపోయింది. ఇంక 3 నెలలు. ఈ నెల కూడా అయిపోతే అవతల 2 నెలలే. అయిపోయిన తర్వాత ఐదో నెలలో నీకు మెసేజ్ వస్తది. నాలుగో నెల ఆఖరిలోనే వస్తది. ఐదో నెలలో వచ్చి నువ్వు ఫ్రీ ప్రొడక్ట్‌లు తీసుకోవచ్చు. ఎంతకి? ఎంఆర్‌పీతో రూ. 3000 ఉంటాయి. ఒక రూపాయి కూడా కట్టకుండా నీకు వచ్చిన క్యాష్ బ్యాకు, ఆ ఫ్రీ ప్రొడక్టు మొత్తం తీసుకుంటే మళ్ళీ నెలలో నీకు ఒక్క రూపాయి పెట్టకుండానే వస్తువులు సరిపోతాయి. నీకు నచ్చినయి కొనుక్కోవచ్చు. ఈ కంపెనీలో ఈ ఆప్షన్ ఉంది. ఫ్రీగా తీసుకునేటువంటి ఆప్షను అని చెప్పినప్పుడు నా మైండ్‌కి డబ్బులు 50,000 పైబడి నెలకు సంపాదించొచ్చులే. ఒక సంవత్సరం తర్వాత దీంట్లో నువ్వు వర్క్ చేస్తే అని చెప్తే నా మైండ్ కనెక్ట్ కాలేదు గానీ, ఎప్పుడైతే 4 నెలలు కొంటే ఐదో నెలలో ఫ్రీ ఇస్తారన్నారు చూడండి. దానికి కనెక్ట్ అయింది సార్ నా మైండ్. ఫ్రీ ఇస్తానందుకు కనెక్ట్ అయింది. కష్టపడితే దీనిలో ఒక సంవత్సరం పాటు నెలకొక 50,000 సంపాదించొచ్చు. పెట్టుబడి లేని వ్యాపారం అన్నప్పుడు నా మైండ్ కనెక్ట్ కాలా ఆయనకి. సో, నాకు ఇది బాగుంది. ఏది 4 నెలలకోసారి ఫ్రీగా తీసుకునేది. సో, అలా నేను ప్రొడక్ట్‌కి వాడుకోవటానికి కన్జ్యూమర్‌గా నాకిష్టమైంది. 4 నెలల పాటు కొనుక్కోవటం, ఐదో నెలలో ఫ్రీగా తీసుకోవటం. 4 నెలల పాటు కొనుక్కోవటం, ఐదో నెలలో ఫ్రీగా తీసుకోవటం. ఇలా వాడుకుంటూ వస్తున్నా. సార్ చూస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెలలో ఒక 4, 5 సార్లు ఫోను చేసేవాడు. ఎందుకనంటే మీటింగ్ ఉన్న ప్రతిసారి ఫోను చేసేవాడు నాకు. ఫోను చేసి, "అన్న ఒక్క మీటింగ్‌కి రా అన్న లైఫే మారిపోతది" అని చెప్పేవాడు. ఈ మాట అనేవాడు. "ఒక్క మీటింగ్‌కి రా అన్న" అనేవాడు. "ప్రతి నెల కొనుక్కుంటున్నావు 100 పీవీలతోటి. ఒక్క మీటింగ్‌కి రా. చూడు అసలు విను, తెలుసుకో. ఇష్టమైతే చేద్దువు లేకపోతే లేదంటే" నేనేం ఆలోచించేవాడినంటే, నేను సంపాదించే సంపాదన వెస్టేజ్‌లోకి రాకముందు నేను సంపాదించే సంపాదన ఎంతంటే ఒక రూ. 15,000 మినిమమ్ 15, 20,000. ఈ 15, 20,000 ఎక్కడ మిస్ అవుతాయో అంటే ఒక రోజు పోకపోయినా ఒక 700, 600, 500 ఆహ్, రావు. రానప్పుడు ఆ 500, 600, 700 రూపాయలు పోయినాయనుకోండి, నా కుటుంబానికి మళ్ళీ నేనేదైనా అప్పు సప్పు చేయాల్సొస్తదనే ఆలోచనతోటి ఉండేవాడిని. సో, అలాంటి క్రమంలో వెళ్ళలేదు మీటింగ్‌లకి. ప్రొడక్ట్ వాడుకుంటూ కన్జ్యూమర్‌గా ఉన్నాను. చాలా బాగున్నాయి ప్రొడక్ట్‌లు. ఇది మాత్రం నేను ఈ విషయాన్ని చెప్పమంటాడు ఎవరికన్నా. నాకు చెప్పే టైం లేదు. ఏడుంది నాకు టైము? చూడండి, నాకు టైం లేదు. నేను పొద్దున్నే 7:30, 8, 7:30కి అట్లా లెగుస్తా. యాక్చువల్‌గా 7:30కే. లేసి 8, 8:30కి, 9 గంటలకి బయలుదేరతా టీవీఎస్ బైక్ మీద. బయలుదేరి సాయంత్రం 7, 8కి, 6కి, 5కి వచ్చేస్తా ఇంటికి. సో, ఇలా చేసి నాకు టైం ఏడుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని. ఒక్కరోజు కూడా నేను మిస్ చేయటానికి లేదని చెప్పేవాడిని. సో, ఇట్లా నేను నెల మొత్తం బయట వ్యాపారం చేసుకుంటే, ఏదైనా పండగలు లేకపోతే ఏదైనా ఇబ్బంది వర్షమో లేకపోతే ఇంకోటో ఏదైనా ఇబ్బందయ్యి, ఏదన్నా ఆరోగ్యంగా ఇబ్బందయ్యి ఏదన్నా ఉంటే ఇంటికాడ ఉంటా తప్ప, ప్రతిరోజు నేను చేయాలి వ్యాపారం. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత 20 ఏళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పాను గదా! సో, వీళ్ళ కోసం నేనైతే ఇంట్లో కంపల్సరీగా ఎంతో కొంత కష్టపడి సంపాదించాల. సో, దానివల్ల నేను ఏ మీటింగ్‌కి రావటానికి వీలు పడదు అని కరాకండిగా చెప్పేసాను ఎంఎస్‌ఆర్ గారు. సరేలే అని ఆయన గూడా ఇక ఒక దాదాపు ఒక 5, 6 నెలల పాటు వరుసగా పిలుస్తూ వచ్చాడు. ఆ తర్వాత నెలలో 4, 5 సార్లు చేసి ఆయన 1, 2 సార్లు చేయటం మొదలుపెట్టాడు. సో, అట్లా నాకు మీటింగ్‌లకి వెళ్ళలేదు. ఒక సంవత్సరం గడిచిపోయింది. గడిచిన తర్వాత వాడుకుంటూ వస్తున్నా. అప్పటికి ఒక 3 టైమ్స్ నేను ఫ్రీగా ప్రొడక్ట్ తీసుకున్నా. 4 నెలలకోసారి, 4 నెలలకోసారి. సో, అలా స్టార్ట్ అయిన నాకు కొంచెం అనారోగ్య సమస్యలున్నాయి. వాటికి సంబంధించి సప్లిమెంట్స్ గురువుగారు నేను మళ్ళీ ఒక సందర్భంలో కలవటం జరిగింది. సో, అక్కడేందంటే ఎలా కలిసామంటే మేము ఊర్లో ఆహ్, ప్రతి సంవత్సరానికి ఒక అకేషన్ జరుగుద్ది. ఒక తిరునాళ్ళ లాంటిది, జాతర లాంటిది. ఆ జాతర 4, 5 రోజులు ఉంటాం మేము. అక్కడికెళ్ళి ఆ 4, 5 రోజులు అందరం కలుస్తాము. ఎక్కడెక్కడున్నా, ఎక్కడెక్కడ ఏదో వ్యాపారాలు రకరకాలుగా ఉన్నా ఎక్కడున్నా సరే ఊర్లో ఎళ్లి కలుస్తాం పల్లెటూరు. సో, ఆ 4, 5 రోజులు ఉన్నప్పుడు స్టార్టింగ్ ఎళ్ళంగానే మా గురువుగారు ఎంఎస్ఆర్ గారు అమ్మ, మా చిన్నమ్మ, "అయ్యా ఎట్లా ఉంది? ఏంది ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందా?" ఏందని అంటుంటే సార్ గూడా అట్లా నిల్చొనున్నాడు. నిల్చొనుంటే, "ఏం ఆరోగ్యాలమ్మా అట్లాగే ఉంది. ఆహ్, ఎప్పుడు పోతదో కూడా తెలవదు. నా పరిస్థితి అట్లా ఉందని" చెప్పాననగానే ఆమ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది.
కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఒక మాట డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ గారితో అన్నది, నువ్వు అందరికి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, అవి తగ్గినాయి, ఈ తగ్గినాయి, ఈ వాడండి అవి వాడండి అని అందరికి చెప్తున్నావు కదా, అన్నకు కూడా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడు కదా, మరి అన్నకు కూడా ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్పని ఎంఎస్ఆర్ గారితో ముఖం మీద అట్లా అనేసరికి ఆయన మెలకుండా చూస్తున్నాడు. చూసిండు. నేను ఇంకా ఏడుస్తుందిలే అని చెప్పేసి నేను ఇంక పక్కకు వచ్చి అట్లా కూర్చున్నా. అయిపోయింది. ఆ రోజు అయిపోయింది. ఒక 2 రోజులు ఆ పండగ వాతావరణం అంతా అయిపోయిన తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాను. ఆయన హైదరాబాద్ దగ్గర కొండమల్లేపల్లిలో ఉంటారు. నేను రేపల్లో ఉంటున్నా. నేను మా ఊరు వచ్చేసినా, ఆయన అక్కడికి వెళ్ళిపోయిండు. తర్వాత మళ్ళీ ఆయన నా దగ్గరికి వచ్చి ఒక 2 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. రేపల్లో వచ్చాడు. వచ్చానా, నీ నీకు అవి నీ ప్రాబ్లం సంబంధించిన ఫైల్స్, ఒక 2 జతల బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్దాంరా అని చెప్పని నన్ను ఎమ్మట పెట్టుకొని తీసుకెళ్ళటం జరిగింది. సరే, నేనేమనుకుంటున్నానంటే మంచి హాస్పిటల్‌కి ఏమన్నా బాగా, అప్పటికే నేను చాలా హాస్పిటల్ చూపిస్తే ఇసిగిపోయి ఉన్నా. ఆ క్రమంలో నాకు గురువుగారు రాన్నా అని చెప్పేసేసి ఎమ్మట పెట్టుకొని ట్రైన్‌లో ఇద్దరం హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ ఎళ్లి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి మన ఆఫీస్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మన ట్రైనర్ ఒకాయన ఉన్నారు సారు. ఆ ట్రైనర్ నరేన్ గారి పేరు. సార్ దగ్గర లోపల క్యాబిన్‌లో కూర్చోబెట్టి, సార్ ఈయన మా కజిన్ బ్రదర్ అండి. పిల్లలు లేక పుట్టారు 20 ఏళ్ళకి. ఆయన కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. సో, ఆయనకి మన సప్లిమెంట్‌లు ఏమైనా ఇవ్వచ్చేమో, మీరు మాట్లాడండి ఆయనతోటి అని చెప్పేసి ఆయన బయటికెళ్ళిపోయారు. నన్ను లోపల కూర్చోబెట్టి, మొత్తం అద్దాలతో ఉంటది క్యాబిన్ కూడా. లోపల కూర్చోబెట్టి ఆయన బయటికెళ్ళిపోయారు. నన్ను సార్ క్వెషన్ చేయటం మొదలుపెట్టాడు. ఏం చేస్తారు మీరంటే, నా పని చెప్పిన. ఏంటి మీ ప్రాబ్లమ్ అన్నాడు. నా ప్రాబ్లమ్ ఇదిగో సార్ అని చెప్పి ఫైల్ తీసి ఆయన ముందు పెట్టాను. ఫైల్ ఆయన ఇట్ట తీసి మళ్ళీ ఇట్ట మూతేసి నా చేతిలో పెట్టండి. మీరు చెప్పండి ఏంటో అని అన్నాడు. ఏం లేదు సార్, నాకు సమస్య ఇది. హార్ట్‌కి సంబంధించిన సమస్య. ఒక వాల్వ్ బ్లాక్ అయ్యి ఉంది. సో, అట్లాగే 350 ఎల్‌డిఎల్ ఉంటుంది సార్. ఇది నా ప్రాబ్లమ్. ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేను. ఒక 2, 3 డేస్ ఉంటది ఆ నొప్పి కూడా. అది ఏంటో తెలవదు గానీ, ఆ భయంతోటే సగం ఎప్పుడు చచ్చిపోతానా అనిపిస్తూ ఉంటుంది. ఇది నా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ సార్‌తో చెప్పిన తర్వాత సార్ చిన్నగా నవ్వాడు. నవ్వితే నాకు మాత్రం చాలా కోపమొచ్చింది. ఇదేంది నా బాధ చేత ఆయన నవ్వుతాడేంది అనుకున్నా. అనుకోని ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు మాత్రం ఒక కొండంత బలము, ఒక 1000 ఏనుగులంత బలం వచ్చింది. ఎందుకంటే నేను చెప్పిందంతా ఆయన విన్న తర్వాత ఆయన నవ్వి ఏమన్నాడంటే, "నీకు నేను ఒక మంచి చెప్తాను. దాన్ని గాని నువ్వు చేస్తే నువ్వు గుండె జబ్బుతో మాత్రం చనిపోవని గ్యారంటీగా రాసిస్తాను" అని అన్నాడు. అబ్బా! ఆ మాట అంత ధైర్యం అంటే అసలు నాకు ఎవ్వరు ఏ డాక్టర్ గాని చెప్పరసలు. ఎక్కడ ఎవరు గాని చెప్పలే ఈ మాట. ఏమన్నాడంటే, "నేను కొన్ని ప్రొడక్ట్‌లు రాసిస్తా. నువ్వు వాడు. వాడితే 100% నువ్వు గుండె జబ్బుతో చనిపోవని రాసిస్తా" అన్నప్పుడు ఆ మాట ఎంత ధైర్యం వచ్చిందంటే అంత ధైర్యం. "చెప్పండి సార్" అని చెప్పాను. ముందు నవ్వినందుకేమో గాని ఈ మాట చెప్పినందుకు సార్ మీద నాకు కొంచెం చాలా మంచి అనిపించిందనమాట. ఎమ్మటే ఆయన ప్రొడక్ట్‌లు రాసిస్తూ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, "ఈ ప్రొడక్ట్‌లతో పాటు నువ్వు ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటున్నావో వాటిని కూడా కంటిన్యూ‌గా వాడుకో. ప్రతి 4, 5 నెలలకి నువ్వు ఎలా చెకప్ చేయించుకుంటావో అలాగే చెకప్ చేయించుకో. ఆ తర్వాత నీకు తెలుస్తుంది. నీ శరీరానికి నీకే అర్థమవుతుంది. ఆ నొప్పి వస్తుందా? రావట్లేదా? నీ బాడీ ఎలా ఉంటుంది? ఎలా యాక్టివ్‌గా ఉంటది? అనేదంతా నీకు అర్థమవుతది. సో, వెయిట్ కూడా తగ్గుతావు. చాలా వెయిట్ ఉన్నట్టున్నావు" అని చెప్పేసి సార్ మాట్లాడిన తర్వాత ఆ ప్రొడక్ట్‌లు మరి నా దగ్గర డబ్బులు కూడా లేవు సమయానికి. గురువుగారు ఎంఎస్ఆర్ గారు ఇప్పించడం జరిగింది. వాడుకోవటం స్టార్ట్ అయినా. ఆ ప్రొడక్ట్‌లు నేను వాడినయి కూడా ఏంటంటే, ప్రోకార్డ్ ఒకటి, ఎల్-ఆర్జినైన్, కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ఫుట్ ప్యాచెస్ ఇవన్నీ కూడా ఉంటున్నాను. ఆల్‌మోస్ట్ అప్పటికే దగ్గర సంవత్సరం పైనుంచి వాడుతూ ఉన్నా. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్‌లు కూడా తీసుకొని మరి డబ్బులు గురువుగారు ఇచ్చాడు ఆ రోజు. వాడటం స్టార్ట్ చేశా. అలా కంటిన్యూ‌గా ఫస్ట్ నెల ఆయన ఇచ్చాడు. తర్వాత నెలలో ఇక నేను తెచ్చుకొని వాడుకోవటం మొదలుపెట్టా. ఎందుకనంటే ఫస్ట్ నెలలోనే నాకెందుకనో నా శరీరానికి కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ నెలలో ఏ రోజు కూడా నాకు కొద్దిగా కొంచెం కూడా ఏం ప్రాబ్లమ్ అనిపించలా. సో, అలా మెల్లమెల్లగా 4 నెలలు కంప్లీట్ అయింది. ఐదో నెలలో చెకప్‌కెళ్ళాను. ఎన్ఆర్ఐలో చూపిస్తూ ఉండేవాడిని. సో, నాకు ఫ్రీ అక్కడ. ఎందుకని ఫ్రీ అంటే అయిపోయింది. నా పని అయిపోయింది. ఏం లేదు. నాకు డబ్బు లేదు. ఏం లేదు. ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి ఎన్ఆర్ఐలో నాకు టెస్ట్‌లు గాని, మెడిసిన్ గాని ఫ్రీ మొత్తం. ఆహ్, మా మా ఊరు రేపల్లె ఎమ్మెల్యే గారు అనగాని సత్యప్రసాద్ పేరు కూడా చెప్తున్నా. ఆ టైంలో నన్ను మా వార్డ్ నుంచి కౌన్సిలర్ గారు తీసుకెళ్ళి, "సార్ చాలా పేదవాడు.
లేక లేక పిల్లలు పుట్టారు. సమస్యతో బాధపడుతున్నాడు. ఇతనికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సారు మాట్లాడితే అప్పుడు నాకు హాస్పిటల్‌లో ఫ్రీ. ఆ ఫ్రీ చూసి ఆయన కూడా పెద్ద మంచి డాక్టర్, చీఫ్ డాక్టర్ భాస్కర్‌రావు గారని. సార్ నాకు ఆ టెస్ట్‌లు చేసినా, మెడిసిన్ రాసినా సార్ ఇంకెవరు చూసేవాళ్ళు కాదు. ఆ సార్ మరి ఎళ్లి 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్‌కెళ్ళా. చెకప్‌లు చేసి 5కి వస్తాయి టెస్ట్‌లవి. ఆ టెస్ట్‌లు చూసి డాక్టర్ గారు కూడా "ఏ డైటింగ్ ఏమైనా తేడా వచ్చిందా? ఇంకేమైనా వాడుతున్నావా ఏంటి? చాలా బాగుంది" అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే నాకు గూడా కొంచెం అర్థమవుతది గదా! లాస్టు టెస్ట్‌లకి, ఈ టెస్ట్‌లకి ఏంటి డిఫరెంట్ అని చెప్పి చూస్తే ఎల్‌డీఎల్ 350 ఉండేది 220కొచ్చింది. సో, చాలా బాగుందనిపించింది. ఆ వాల్ బ్లాకేజెస్ అంటే దాని లెక్కలు నాకు తెలవదు గాబట్టి అది సార్ చూసి చెప్పడం జరిగింది. ఏంటి ఏదన్నా వాడుతున్నావా ఏంటి వివరంగా చెప్పానంటే, అప్పుడు ఖాళీగా ఉన్న బాటిల్స్ అప్పుడు చూపించాను డాక్టర్ గారికి. తీసుకెళ్ళాను సంచిలో వేసుకొని. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఒక్కోటి అన్నీ మొత్తం ఒక 30 నిమిషాలు, 40 నిమిషాలు చూసి ఈ ప్రొడక్ట్ నీకెవరిప్పిచ్చారు అని చెప్పనన్నాడు. ఇట్లా మా బ్రదర్ అండి. మా తమ్ముడవుతారు. ఆయన హైదరాబాద్ దగ్గరుంటారు. ఇట్లా వెస్టేజ్ అనేది జేస్తున్నారాయన. దాంట్లో ఇవి ఉన్నాయని జెప్పేసి వాడిస్తున్నారు. సో, వాడుకుంటూ ఉన్నా. ఇంగ్లీష్ మెడిసిన్‌తో పాటే వాడుకుంటున్నా సార్ నేను అని చెప్పాను. చెప్పిన తర్వాత సార్ నవ్వుతూ చాలా మంచి ప్రొడక్ట్‌లివి. ఇవి కంటిన్యూ‌గా వాడు. కానీ నేను ఇంగ్లీష్ మెడిసిన్ మానేయమని చెప్పేదాకా నువ్వు మానేయకు బాకు అని సార్ నాకు చెప్పడం జరిగింది. నేనెందుకు మానేస్తాను? నాకేమి అక్కడ డబ్బులేం లేదు. సో, ఇప్పుడు ఇవి సప్లిమెంట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. ఇవి, అవి కలిపి వాడుకుంటం వల్ల నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు మానేయాలంటే నేను గూడా మానేయకుండా వాడుకుంటూ వచ్చాను. సో, మళ్ళీ ఒక 5 నెలలు వాడా. వాడిన తర్వాత అప్పటికి దగ్గర దగ్గర 10 నెలలు వాడి మళ్ళీ టెస్ట్‌కెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటేంటంటే, "ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్‌లో గూడా హాస్పిటల్‌కి వెళ్ళవు గూడా నువ్వు" అని జెప్పేసి చెబుతూ కొన్ని ప్రొడక్ట్‌లు మస్ట్ అండ్ షుడ్ కంటిన్యూ చేయనన్నాడు. ఏమేంటి అని అడిగాను. కోఎన్ఎం క్యూ10 ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి ఎప్పుడు వాడుకుంటా ఉండు. నో ప్రాబ్లమ్ అని చెప్పన్నారు సారు. సో, ఈ 2 ప్రొడక్ట్‌లు తత్మయాన్ని ఇక తెచ్చుకుంటాను గానీ, ఒక అది అంతకుముందు 2 తీసుకునే ప్రతి ఒక్కటి 1 తీసుకుంటాను. అంటే నాకు ఒక బాటిలు నెలకయిపోయేది ఇప్పుడు 2 మంత్స్ అట్లా వస్తది. అట్లా ఒక 3, 4 మంత్స్ వాడిన తర్వాత ఒక 2 నెలలు అట్లా గ్యాప్ ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్నిగా వాడట్లేదు. సో, అలా నేను వాడుకుంటూ సార్ ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆపేసేసాను. అప్పటినుంచి నాకేమనిపిస్తుందంటే, ఇదేంటి నాకు ప్రాబ్లమ్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. తగ్గింది. సో, ఇదేంటి? దీనివలన నేను బాగున్నా. ఇదే విషయాన్ని బాగుంది గదా! బాగుంది అన్నప్పుడు ఎవరైనా అడుగుతున్నారు నన్ను. బయట మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేసుకున్నా. అప్పటికి 1 ½ ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉండే నేను, నా వ్యాపారం స్టార్ట్ చేశా. నా వ్యాపారానికి డబ్బులు గావాలి, పెట్టుబడి గావాలి. చిన్నగా స్టార్ట్ చేసిన. కొద్ది గొప్పలు తీసుకో ఏదన్నా 50,000 కావాలి నాకు ఆ వ్యాపారానికి, నా వ్యాపారానికి. ఎవరినడిగినా ఇవ్వట్ల. ఎవరినడిగినా ఎందుకు ఇవ్వట్లేదంటే, నా ప్రాబ్లమ్ అందరికి తెలుసు. ఉన్న సిట్యుయేషన్‌లో డబ్బులు ఎవరు ఇవ్వలేకపోతుంటే, కొద్దిగా ఒక 5,000, 10,000 అలా తీసుకొని చేసుకుంటూ వస్తున్నా. ఎక్కడికెళ్ళినా అడుగుతున్నారు. ఏంది? బాగున్నావా? ఇప్పుడు బాగున్నావా? అని అంటున్నారు. నేను ఇదే మాట చెప్తున్నా. బాగున్నానిప్పుడు. ఇంతకుముందు కొంచెం ఎందుకనో మధ్యలో బాగా అయింది. ఇలా వెస్టేజ్ అనే ప్రొడక్ట్‌లు వాడుకుంటూ వస్తున్నా. బాగుందిప్పుడు అని చెప్తున్నా. అదే మాట ఫస్ట్ నుంచి చెప్పుతుంటే ఎలా ఉండేదో తెలవదు గానీ, నేను మీటింగ్‌కి ఎళ్ళకపోవటం వలన ఏం చెప్పలేకపోయేవాడిని. సో, ఇప్పుడు గూడా ఏం చెప్తున్నా, ఎవరైనా అడిగితే బాగున్నావా? అంటే బాగున్నా. ఇగో ఇట్లా వాడుకుంటున్నా బాగున్నా అని చెప్తున్నా. సో, అలా ఇది నేను చెప్పడంతోటే కొన్ని చోట్ల ఏమంటున్నారంటే, ఈ "నువ్వు ఇదే చేసుకోవచ్చు కదా! దీనికి చెప్పేవాడు ఇది మళ్ళీ దీనికెందుకు" అని చెప్పి అంటున్నారు. సరే నాకిది జేసుకోవాలన్న సంగతి తెలవదు. ఎంఎస్ఆర్ గారికి అడిగి తెలుసుకోవాలని గురువుగారిని అసలు ఇదేంటి? దీని వలన ఏమన్నా నీకేమన్నా బెనిఫిట్ ఉందా? నీకు డబ్బులొస్తున్నాయా? అని అడిగిన. అప్పటికి 2 ఇయర్స్ 1 ½ ఇయర్ దాటిపోయింది. రెండో సంవత్సరంలో కూర్చున్నారు. నేను అడిగిన ఏమని అడిగానంటే, "నీకేమైనా డబ్బులొస్తున్నాయా?" అని అడిగిన. అప్పటిదాకా చానా సార్లు ఫోన్‌లు చేసి ఫోన్‌లు చేయటం ఆపేసారాయన. ఇప్పుడు నేనడిగిన తర్వాత ఒక మీటింగ్‌కొచ్చి తెలుసుకోమని నీకెన్నో సార్లు చెప్పాను.
రాలేదు కాబట్టి నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఇప్పుడు నాకు వచ్చే డబ్బులు ఇంతని వస్తున్నాయి అని చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో ఉండవు కాబట్టి ఒక మీటింగ్ ఉంది రమ్మన్నాను అన్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకు తెలుసుకోవాలనిపిస్తుందంటే ఆయన ఉన్న పొజిషన్ తెలుసు ఫస్ట్. వెస్టేజ్‌లో మెల్లమెల్లగా జర్నీ చేస్తూ డబ్బులు వస్తున్నాయన్న సంగతి తెలుసు నాకు. ఎంతొస్తున్నాయో తెలవదు. కానీ కొంచెం పొజిషన్ చేంజ్‌డ్‌గా ఉంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి మనం అని నేను తెలుసుకోవాలా అని నాకు ఆలోచన మొదలైంది. రెండోది ఆరోగ్యం బాగుంది. ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం బాగుంది. ఇదే విషయాన్ని చాలా మందికి చెప్తున్నా. కానీ ఎవరు దీన్ని పెద్దగా కొట్టి పారేసినట్టుగా ఉంటుంది. సరే దీని గురించి పక్కన పెడితే ఏం పొజిషన్ ఎట్లా ఉన్నాడో తెలుసుకుందామని మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఎక్కడ మీటింగ్ అని అడిగినా హైదరాబాద్ దగ్గర మాల్‌లో మీటింగ్ ఉందని చెప్పన్నారు. సో, ఆ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళా రేపటి నుంచి. ఆ మీటింగ్ చూసిన తర్వాత నేను ఆ మీటింగ్‌లో ఒక ఫోటో స్టార్టింగు ఫోటో దిగిన, ఆ ఫోటో నేను సెల్ ఫోన్‌లో పెట్టుకోవడం జరిగింది స్టార్టింగ్ నుంచి. సో, ఆ రోజు ఆ మీటింగ్‌లో నాకు ఏం అర్థమైంది అంటే, ఆ మీటింగ్‌కెళ్తే గాని నాకు అర్థం కాల. అప్పటిదాకా నేనేమనుకుంటున్నానంటే, ఏదో ఒక స్టోర్ లాంటిదిది. ఈ స్టోర్‌లో ప్రొడక్ట్‌లు ఆయన చెప్పడం ద్వారా ఎంతో కొంత కమిషన్ లాగా ఇస్తారు అని చెప్పేసి అనుకునేవాడిని. ఈ కంపెనీ ఏంటి? దీని చరిత్ర ఏంటి? దీని కథ ఏం తెలవదు. ఏనా ఎస్ఆర్ గారు చెప్పిండు ప్రొడక్ట్‌లు బాగున్నాయి వాడుకున్నా. ఆరోగ్యానికి సంబంధించి ప్రొడక్ట్‌లు వాడిచ్చిండు. ఆ కంపెనీలో ఆరోగ్యానికి సంబంధించి కూడా ఉంటాయని అర్థమైంది. వాడుకున్నా బాగుంది. ఇది 10 మంది చెప్తే డబ్బులొస్తాయి, ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది ఏం తెలవదిక. సో, ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత కంపెనీ గురించి చెప్పడం జరిగింది. 2004 నుంచి కంపెనీ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి. సో, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ మీటింగ్‌లోనే డౌట్‌లొస్తున్నాయి. ఈ కంపెనీ 2004 నుంచి ఉందని చెప్తున్నారు. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. మరి అందరికి అందుబాటులో ఉండేలాగా ఇది సార్ ఫస్ట్ నేను ఆ మీటింగ్‌లో సిరి ఫంక్షన్ హాల్‌లో ఈ ఫోటో నా ఫస్ట్ మీటింగ్ ఫోటో ఇది. ఆరోగ్యంగా ఉన్నాను సార్ అప్పుడు. చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఆ మీటింగ్‌కెళ్ళిన ఫోటో అది. సో, నేను ఆ మీటింగ్‌లో తెలుసుకున్నది కంపెనీ గొప్పతనం చాలా గొప్పగా ఉందని అర్థమైంది. ఎందుకంటే 2004 నుంచి ఉంది. కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీనికి ఒక చట్టపరిధితో పనిచేస్తూ ఉంది. కాకపోతే అని నాకు ఆ మీటింగ్‌లో అర్థమైంది. 2019 జూన్ నెల 24, 25 తారీఖులో మీటింగ్ సార్ అది. ఆ మీటింగ్ చూసిన తర్వాత చాలా మంది కంపెనీ చరిత్ర బాగుంది. 2004 నుంచి స్టార్ట్ అయింది. నేనిప్పుడు 2019లో మీటింగ్‌కొచ్చిన. అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంది. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నా. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. కంపెనీ బాగుంది. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. దీనిలో మరి సక్సెస్ అయినోళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి అనుకునే లోపల కొంతమందొచ్చి మాట్లాడుతున్నారు. నేను హౌస్ వైఫ్‌ని. నేను ఇందులో ఉండే హోమ్ కేర్ ప్రొడక్ట్‌లు మాత్రమే వాడుకుంటూ ఉన్నా. వాడుకున్న ప్రొడక్ట్‌లు బాగున్నాయని చెప్పాలంటే నాకు చేత కాదన్న ఆలోచనతోటి సార్‌ని అడిగితే మీటింగ్‌కి రమ్మన్నాడు. మీటింగ్‌కొచ్చి తెలుసుకున్నా. కంపెనీ గురించి తెలుసుకున్నా. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. ఇది ఏం చేయాలనంటే ఇంక చెప్పమని చెప్పాడు. నేను చెప్పడం మొదలుపెట్టా. అలా చెప్తూ ఉండటం వల్ల కొంత టీమ్ తయారైంది. ఆ టీమ్‌లో వాళ్ళని కూడా మీటింగ్‌లకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవటం వలన వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది చెప్తూ నేను వాళ్ళు అందరం కలిసి మీటింగ్‌లకొస్తున్నాం. ఇప్పుడు నా టీమ్ సైజ్ ఒక 180 మంది అయిండ్రు. ఈ 180 మంది ద్వారా నాకు ఒక రూ. 15,000 డబ్బులొస్తున్నాయి అని చెప్పానన్నమాట మేడం. అట్లా కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇలా చాలా మందొచ్చి మాట్లాడుతూ ఉంటే, ఓహో! ఇంతమంది చేస్తూ ఉంటే, దీన్ని వాళ్ళు చేసే విధానాలు, టేకప్ చేసే విధానం పార్ట్ టైమ్‌గా, ఫుల్ టైమ్‌గా హౌస్ వైఫ్ ఏం చేస్తారు? ఇంట్లో వంట చేసి పిల్లల్ని స్కూలుకి పంపించి ఇంట్లో మగ మనిషి ఏదన్నా బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా టీవీ కాడ కూర్చుంటారు. ఆ టీవీ కాడ కూర్చోకుండా ఆల్‌మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇంకేమన్నా సెల్ ఫోన్‌లతో చాటింగ్, గీటింగ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లు ఏం చూడకుండా డైరెక్ట్ ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయిపోయారు వాళ్ళు. ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఇది తెలుసుకొని అక్కడి నుంచి టైమ్‌ని దీని మీద పెడుతున్నారు. సో, వాళ్ళకి మంచి టైం దొరుకుతుంది. ఆ టైం అంతా వర్క్ చేసి మళ్ళీ 4:00 3కో ఇంటికొచ్చేస్తారు. ఈ టైంలో ఎంతమందిని కలవచ్చు? వాళ్ళ టీమ్, వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు వాళ్ళందరిని కూడా కలిసి రావచ్చు. సో, ఆ క్రమంలో అలా చేస్తూ వాళ్ళు కొంతమంది, అట్లాగే జాబ్ చేసుకునే వాళ్ళకి టైమింగ్స్ ఉదయాన్నే 6కి లెగవటం, 8కెళ్తే ఆయన ఒక 2 అవర్స్ ఎవరో ఒకరితో మాట్లాడటం. ఇలా టైమింగ్స్ వాళ్ళు కూడా టైమింగ్స్ చెప్తున్నారు. ఇలా నా టైంని పెట్టుబడిలాగా పెడుతున్నా ఇక్కడ. జస్ట్ నేను వాడుకుంటూ నేను దీన్ని అమ్మట్లేదు ఎవరికీ ప్రొడక్ట్‌ని అని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో నాకేం అర్థమైందంటే నేను కూడా వాడుకుంటూ ఉన్నాను గదా! అంటే మీటింగ్‌కి రాకపోవటం వల్ల ఇదంతా ఏమి తెలవకపోవటం వల్ల నేను ఎవరికీ చెప్పలేకపోయినా. ఎంఎస్ఆర్ గారు పదే పదే కొన్ని వందల సార్లు ఫోను చేసినా రాలేదంటే నా నెత్తి మీద ఆ మీటింగ్‌లో నన్ను అన్నారాయన.
నెత్తి మీద శనిగ్రహాలు ఉండటం వలన చాలా మంది మీటింగ్లకు రాలేక ఇదవుతున్నారు అన్నప్పుడు ఆ మాట అయితే డైరెక్ట్ గా నాన్నే అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకనంటే 2 సంవత్సరాలకు కదా మరి నేను వెళ్ళింది. దగ్గర దగ్గర 2 సంవత్సరాలకి వెళ్ళిన మీటింగ్ దగ్గరికి. 2 సంవత్సరాలకి వెళ్ళేసరికి డైరెక్ట్ గా ఆ మాట నా ముఖం మీద నన్నే అన్నట్టు అనిపించింది. నిజం, అది వాస్తవం. ఇక అప్పుడు ఎప్పుడైతే ఈ మాట నాకు అనిపించిందో, వీళ్ళందరూ చెప్పంగానే విని మరి విన్నవాళ్ళు విన్నట్టు చేయటం వలన దగ్గర దగ్గర 15,000, 20,000, 30,000, 40,000, 50,000 తీసుకున్నారు. ఎంఎస్ఆర్ గారు చెప్పే టైంకి వచ్చేసరికి ఎంఎస్ఆర్ గారు వచ్చి 1,25,000 అని చెప్పానండి. నా మైండ్ కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించింది. కొంచెం సేపు అట్ట ఆగి అట్ట వదలేదు. సో అట్లా నాకు ఎప్పుడైతే ఆయన 1,25,000 అన్నాడు, ఆయన వెనకాలే పోయి ఉంటే చెప్పంగానే వినుంటే కనీసం 4 వంతు అంటే 1,25,000 4 వంతు 30,000 ఎంతో కొంత సంపాదించుకునేవాడిని కదా నేను అని నా మనసుకు చెప్పుకొని, ఇక నేను ఇప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలా, ఇప్పుడు నేను నా కుటుంబాన్ని నెల నెల 15,000, 20,000 సంపాదించుకునే వాటితో పాటుగానే దీన్ని కూడా చెయ్యాలా, ఏ విధంగా చేయాలా అని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సారోళ్ళతోటి, ఈ సార్ వచ్చి పెద్ద సార్ ఉన్నారు కదా, 46 లక్షలు తీసుకునే ఆయన, అప్పుడు ఆయన ఇన్కమ్ 7 లక్షల రూపాయలు ఉన్నది సార్. ఆ ఇన్కమ్ చూసి దిగ్భ్రాంతికి లోనైనా నేను. 7 లక్షలు ఈ భూమి మీద రూపాయి పెట్టుబడి లేకుండా 7 లక్షలు 1,25,000 సంపాదిస్తున్నారంటే ఇది ఆషామాషేది కాదు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలి ఇప్పుడు అని స్టార్ట్ అయ్యాను సార్. ఇక స్టార్ట్ అయ్యా. ఆ జూన్ నెల 24 తారీఖు, 25 తారీఖు అయిపోయిన తర్వాత టైం 5-6 రోజులు ఉన్నది. 5-6 రోజుల్లోనే ఒక 10-15 మందికి ఒకటే మాట చెప్పిండు. ఎలా చేయాలని అడిగితే చెప్పిండు, నువ్వు బిజినెస్ చేసుకుంటూనే పోవు. దీన్ని నీకు ఎంత మందికి చెప్పాలనిపిస్తే అంత మందికి చెప్పి, ఎంత మందికి ప్రొడక్ట్లు ఇప్పియాలో అంత మందికి ఇప్పి, వాళ్ళందరికి ఇప్పించి అయిపోయిన తర్వాత నేను ఒక రోజు వస్తా. వీళ్ళందరినీ నేను వచ్చే ముందు నీకు ఒక 2-3 రోజులు ముందే చెప్తా. నేను వచ్చే ముందు వీళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి కూర్చోబెట్టుకో అని చెప్పడం జరిగింది. సో నేను ఎప్పుడైతే ఆయన మాట అన్నారో సేమ్ అలాగే ఒక 5-6 రోజుల్లో దాదాపు ఒక 10-15 మందికి ఆతృత కదా, 10-15 మందికి ప్రొడక్ట్లు 500కి, 600కి, 200కి, 1,000 రూపాయలకి, 1,500కి మా ఊర్లో లేదు. కానీ తీసుకొచ్చి నా ఐడి మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇదిగో 1,000 రూపాయలు, ఇదిగో 200, ఇదిగో 300, ఇదిగో 1,000 రూపాయలు, 1,500 ఇలా ప్రొడక్ట్లు ఇచ్చేసా. అలా ఇవ్వటం ద్వారా అందరూ కొంతమంది తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకొని డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ 5-6 రోజుల్లో దాదాపుగా ఒక 350, 400 పీవీలు, 300 పీవీలు పైన చేసుకున్నా. నాకు తెలవదు ఆ పీవీలు గీవీలు గోల. నాకు అది అయిపోయింది. ఆ నెల జూన్ నెల అయిపోయింది. 10వ తారీఖు రోజుకి మధ్యలో మళ్ళీ ఒక మీటింగ్ కావలి దగ్గర ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే, అన్న మీటింగ్ ఉందిరా అన్నాడు. మళ్ళీ అక్కడే చెప్పాడు. ఫస్ట్ మీటింగ్ అప్పుడే. నెలలో ఒక 4-5 మీటింగ్లు ఎక్కడ జరిగినా సరే ఫోన్ చేస్తా వచ్చేసాను. ఇక ఆయన మాట తడవుగా తీసుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళాలా. నేను చేసిన తప్పు తెలుసుకున్నా. ఈ తప్పును మళ్ళీ జరగకుండా ఉండాలి. ఎందుకనంటే అక్కడ చెప్పారు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, దీంతో పాటు 3 తరాలకు డబ్బు ఇస్తుంది, మనం ఏమి పని చేయలేనప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ మీటింగ్ లో అర్థమైంది. నాకు ఆ 2 మాటలు కూడా బాగా కనెక్ట్ అయింది. ఇలా ఆడపిల్లలు సంపాదిస్తున్నారే, చిన్న చిన్న జాబులు చేసేవాడు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకొని స్టార్ట్ అయినా. ఆ నెలలో కొంతమందికి ఇప్పించడం వలన 569 రూపాయలు నాకు వోచర్ వచ్చింది. దానితో పాటు 2వ నెల ఇంకొంచెం గట్టిగా ఒక 2-3 మీటింగ్లకు వెళ్ళా. కావాలి ఒకటి, అట్లాగే సేమ్ టైం చీరాల ఒక మీటింగు, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ దగ్గర ఒక మీటింగ్, 3 మీటింగ్లకు వెళ్ళా. మళ్ళీ జూన్ నెల 569 రూపాయలు వచ్చింది నా వోచరు. తర్వాత జూలై నెల 2019 ఒక 1,400 రూపాయలు వోచర్ వచ్చింది. సో నాకు ఎప్పుడైతే చాలా ధైర్యం గురువు గారేక ఎక్కడికైనా సరే ఆయన ఫోన్ చేయడం ఆలస్యం వెళ్తుండేవాడిని. అలా మెల్లమెల్లగా 10,000 పాయింట్లు అవ్వాలి బ్రాంచ్ డైరెక్టర్ అన్న అని చెప్పాడు. 10,000 పాయింట్లు అవ్వాలంటే ఎలా చేయాలంటే ఈ నెలలో చేసిన పాయింట్లు కూడా నీకు రేపు నెలలో మళ్ళీ యాడ్ అవుతాయి అని చెప్పానని 2వ నెలలో చెప్పడంతో ఆ నెలలో చేసిన ఈ నెలలో అంతకుముందు నేను కొనుక్కుంటా వస్తున్నాయి పాయింట్లు అన్ని కలుపుకుంటే 12%కి దగ్గర వచ్చాను. 20%, 5-20% ఉండేది అప్పట్లో. సో 5-20% అవ్వాలంటే ఎన్ని నెలలు అంటే క్యుములేటివ్ అనే పద్ధతి ఉందన్న దీంట్లో. నీకు ప్రతి నెల కలిసే చేసుకున్న పాయింట్లు, లాస్ట్ మంత్ కొన్న పాయింట్లు వోచర్ ఇచ్చేసిన మళ్ళీ ఆ నెల పాయింట్లు ఈ నెల కలుపుతుంది, నీ లెవెల్ పెరుగుతా ఉంటది అని చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో నేను ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ ముందుకు వచ్చిన. సో బ్రాంచ్ డైరెక్టర్ దాదాపు నవంబర్ నెలలో బ్రాంచ్ అయినా. ఆ బ్రాంచ్ అయిన నెలలోనే మా అమ్మగారు చనిపోవడం జరిగింది. ఒక 10,000 రూపాయలు, 9,000 రూపాయల వోచర్ వచ్చింది. సో చాలా సార్లు అంటుండేది ఇక, ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు అప్పటి నుంచి మొదలు పెట్టాడు. నెలలో 2 సార్లు రేపలు రావటం మొదలు పెడితే
మేము గతంలో ఒక చిన్న వేరే బిజినెస్ చేసాం, ఒక నెట్వర్క్ బిజినెస్. దానిలో ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయితే "శనయ్య వస్తున్నాడయ్యా, మళ్ళీ ఏదో చేస్తారు మీరు, మళ్ళీ ఇబ్బంది పడతారు చిన్న పిల్లలు" అని మా అమ్మ అంటా ఉంటుండేది. నేనేమనేవాడినంటే, "అప్పుడు దానిలో డబ్బులు కట్టించేదమ్మా అది. ఇప్పుడు ఇది డబ్బులు కట్టించేది ఏమి లేదు. ఎవరిని మోసం చేసేది లేదు. నువ్వేం భయపడొద్దమ్మా. ఇంట్లో వాడుకునే వస్తువులు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండొచ్చు ఇవి వాడుకోవటం వలన. ఇవి వాడుకుంటూ బాగుండొచ్చు" అని చెప్పినా. సరే అమ్మ గూడా ఓకేలే. సరే ఎవరితో డబ్బులు కట్టించేది లేకపోతే పర్వాలేదు అని చెప్పనని మమ్మల్ని యాక్సెప్ట్ చేసింది. సో, అట్లా నాకెప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ 9,000 వచ్చిందో వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న చిన్నగా టీమొచ్చింది. ఆ టీము రావటానికి కారణం ఏంటంటే చుట్టాలు, బంధువులు అందరూ అయిపోయిన్రు. సో, నాకు బస్సులో పరిచయమైన ఒక వ్యక్తి ద్వారా గురువు గారికి అతికిచ్చిన ఆయన్ని. ఎందుకంటే నా దృష్టిలో ఆయన చాలా గ్రేట్ పర్సన్. ఒక సివిల్ కాంట్రాక్టర్. నేను కొంచెం లేని వ్యక్తిని. నాకు ఆయనకి టచింగ్స్ అవుతాయో కావో అని చెప్పేసి గురువుగారికి చాలా గొప్ప వ్యక్తయ్యా ఇతను, కొంచెం మీరే హ్యాండిల్ చేయాలా. పైగా హైదరాబాదు, నేనుండేది రేపల్లె. వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందవుతది. మీరైతే దగ్గరుంటారు కాబట్టి అని చెప్తుంటోటే గురువుగారు ఆయన్ని పట్టుకొని టీమ్ తయారు చేస్తూ, నేను బ్రాంచ్ క్వాలిఫై అవ్వడం సహకరించిన గురువుగారికి రూ. 9,000 వచ్చే రంగానికి ఇంతొచ్చిందని చెప్పి ఒక మీటింగ్ మళ్ళీ నాకు మాల్‌లో మీటింగ్ మళ్ళీ నవంబర్ నెలలో ఇంట్లో నుంచి బయటకి కూడా ఎళ్ళలేదు. ఆ నెల క్వాలిఫై అయిన అయినా గూడా. సైడ్ పాయింట్లు కొంచెం నేను అమ్ముకునే పరిస్థితి ఉన్నది గదా! అలా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఉండి చేయటం వలన మన వెంకట్ సార్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మంత్. సో, నెక్స్ట్ మంత్‌లో కూడా నాకు 12,000 సిల్వర్ డైరెక్టర్ అయినా. డిసెంబర్ సిల్వర్ డైరెక్టర్. ఇక అక్కడి నుంచి మొదలైంది. 2020 స్టార్ట్ అయింది. ఇక సిల్వర్ డైరెక్టర్‌గా పెద్దగా క్వాలిఫై అయిన సందర్భాలు లేవు. దాదాపుగా ఆ సంవత్సరం మొత్తం మాక్సిమం ఈ కరోనా టైమ్ గాని, ఏదన్నా గాని క్వాలిఫై పెద్దగా కాలేదు. 2020 లాస్ట్‌లో మళ్ళీ సిల్వర్ గానే క్వాలిఫై చేసుకొని, ఇన్‌కమ్ తీసుకుంటూ, మీటింగ్‌లు ఎక్కడ పడితే అక్కడికెళ్తూ ఉన్నా. అయితే మధ్యలో ఏం జరిగిందంటే, ఆ 2020 టైంలో మార్చ్ కాడ నుంచి మనకు కరోనా స్టార్ట్ అయింది గదా! ఇద్దరం మళ్ళీ ఒకే చోట ఉన్నాం. ఎంఎస్ఆర్ గారు, నేను ఆ ఊర్లో పల్లెటూరులో. సో, ఆ క్రమంలో ప్రతి నెలలో వోచర్ వస్తుంది ఆయనకి. ప్రతి నెల ఏప్రిల్ నెలలో 90,000 వచ్చింది. అలా 90,000 వచ్చినప్పుడు ఇంటికాడ ఉన్నా కూడా 90,000 వచ్చినియి. మళ్ళీ మా ఏప్రిల్ తర్వాత మే నెలలో 1,05,000 వచ్చింది. ఇంటికాడ ఉన్న డబ్బులొస్తున్నాయే అని జెప్పేసి అనుకున్నా. వోచర్ మాత్రం చూపించేవాడు నాకు. ఎవరికి చూపియకపోయినా నాకు చూపించేవాడు. అన్న ఇదిగో ఇంతొచ్చింది చూడు, ఇంటికాడ ఉన్నాం మనం. ఇదన్నా దీనిలో ఉన్న గొప్పతనం అని చెప్పాడు. అప్పటికే సార్‌కి 5, 6 వేల మంది టీమ్ ఉన్నది. సో, ఆ క్రమంలో నాకనిపించింది, ఇది గాని మనం బతికుంటే మాత్రం, ఎందుకంటే బతికుంటే అంటే ఎందుకన్నానంటే, కరోనాకి మొత్తం అంతరించిపోద్దని చెప్పేసి చాలా భయభ్రాంతులతో ఉండేవాళ్ళం. సో, కరోనా తర్వాత మనం గాని తప్పించుకొని గాని బయటపడితే, దీన్ని ఫుల్ టైమ్ అంటే ఎట్లా అంటే రేయింత్రింబవళ్ళు తిరిగి చేయాలి దీన్ని అన్నంత ఇదిగా అనిపించింది నాకు. ఎందుకని ఇంటికాడ కూర్చున్నా డబ్బులొస్తున్నాయి గదా! ఇది నా మైండ్‌లోకి అదొకటి బాగా దూసుకుపోయింది. మీటింగ్‌లలో ఇంటున్నా, కానీ కళ్ళతో చూడలేదు గదా! ఇప్పుడు కళ్ళారా చూసినాం. ఇప్పుడు నాకనిపించింది, ఇది మనం బతికుంటే మాత్రం దీన్ని కంపల్సరీగా ఇదే విధంగా ఎలా చేయాలంటే అలా చేయాల అని అప్పుడు డిసైడ్ అయిపోయాను. సో, గురువుగారు 2020లో సెప్టెంబర్ కాడ్నుంచి కొంచెం అది ఇది చేశారు. సడలించారు ఆ కరోనా నుంచి. ఆయన మాత్రం మొదలుపెట్టాడు. నేను గూడా ఆయన ఎనకాల అక్కడ, ఇక్కడ మీటింగ్స్ ఉంటే వెళ్తా ఉండేవాడిని. సో, మెల్లమెల్లగా నవంబర్, డిసెంబర్ టైంలో నాకు మళ్ళీ 2020 సిల్వర్‌గా ప్రమోషన్ అయినా. అంటే లెవెల్ ఉన్నది. క్వాలిఫై కావట్లేదు ఎప్పుడు. ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయ్యి అక్కడి నుంచి ఇంగ వెనక్కి తిరిగి చూసుకోకుండగా 21 సెప్టెంబర్ నెల దాకా, 21 సెప్టెంబర్ నెల దాకా సిల్వర్ డైరెక్టర్‌గానే ఉన్నా. 2020 సిల్వర్ డైరెక్టర్‌నే, 2021 సెప్టెంబర్ దాకా సిల్వర్ డైరెక్టర్‌నే, 2019 డిసెంబర్‌లో సిల్వర్‌గా క్వాలిఫై అయ్యాను నేను. అంటే దగ్గర దగ్గర 23 నెలల పాటు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నా సార్. 23 నెలల పాటు. ఇందులో క్వాలిఫై అయిన కాని నెలలు ఎన్నో ఉంటాయని చెప్తుంటాను. సో, ఆ క్రమంలో నేను ఒక లీడర్‌షిప్ మీటింగ్‌కెళ్ళినప్పుడు సుబ్బయ్య సార్ ఒకటే మాట చెప్పిండు. "ఈ సిస్టమ్‌లో నిలబడి పని చేస్తే నువ్వు టీమ్ రాలేదని ఆగిపోకూడదు. టీమ్ వచ్చినా, రాకపోయినా. ఈ రోజుకి ఈ రోజు డబ్బులొచ్చినా, రాకపోయినా. ఒకరోజు రూ. 1,00,000 తీసుకునే అవకాశం ఉంది దీంట్లో. నువ్వు బయట 5 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కష్టపడు. 45 సంవత్సరాలు కష్టపడిన బయట ఇంతవరకు ఎంత సంపాదిత్తన్నా 15,000, 20,000. ఇక్కడ 5 సంవత్సరాలు కష్టపడు. గ్యారంటీగా నెలకి 1,00,000 సంపాదించొచ్చని చెప్పి ఈరోజు నా మైండ్‌లో ఫిక్స్ అయ్యి డైరీలో రాసుకున్నా దాన్ని. 5 సంవత్సరాల తర్వాత రూ. 1,00,000 గ్యారంటీగా కొడతా దీనికి అని రాసుకున్న నేను, ఇక స్టార్ట్ అయింది. ఇక ఎలా అంటే గురువుగారు ఏం చెప్తున్నాడో అదే. అప్పుడు డైలీ మీటింగ్స్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ, ఎక్కడ జరుగుతుంటే అక్కడ మీటింగ్‌లకి ఎళ్తూ టీమ్‌ని ఫాలో అప్ చేసుకుంటూ మెల్లమెల్లగా
దీంట్లో ముందుకెళ్ళటం జరిగింది. ఈ ముందుకెళ్తూ నా ఓచర్ని పెంచుకుంటూ మరి సిల్వర్ డైరెక్టర్ గానే దరిదాపుగా 30,000 రూపాయలు తీసుకోవడం జరిగింది హైయెస్ట్. తర్వాత గోల్డ్ అయినా 53,000 రూపాయలు గోల్డ్ డైరెక్టర్ గా తీసుకున్నా. స్టార్ డైరెక్టర్ అయినా స్టార్ డైరెక్టర్ 1,28,000 రూపాయలు తీసుకున్నా. ఆ తర్వాత డైమండ్, క్రౌన్ ఇవన్నీ కూడా ఊరికే రాలేదు సార్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ. సో క్రౌన్ 2023 క్రౌన్ అయినా 2023లో క్రౌన్ అయిన తర్వాత నా ఓచరు 1,99,000 అయింది. మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది, 1,25,000కి వచ్చింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ వస్తూ ఉంది. కింద పడిపోతుంది, పైకి వస్తుంది, కింద పడిపోతుంది, పైకి వస్తుంది. సో ఆ క్రమంలో టీమ్స్ అనేటివి ఒకే పరిధిలో ఒకే విధంగా ఉండవు, నడవు కూడా. సో ఇది గమనించాను, అర్థమవుతుంది నాకు. సో పెద్ద పెద్ద మీటింగ్లకి, ఎక్కడెక్కడో మీటింగ్లకి అన్నిటికి తీసుకెళ్తున్నారు గురుగారు. ఆయన అమ్మటే ఉంటూ, ఆయన అనుసరిస్తూ, మరి ఆయన ధైర్యం, ఆయన ఇచ్చే మాటలను ధైర్యంగా తీసుకొని, మరి విలువైనటువంటి ఆ విలువైన మాటలు, చాలా విలువైన మాటలు, ఆ విలువైన మాటలను తీసుకొని ధైర్యాన్ని నింపుతున్నాడు మహానుభావుడు. అదే ధైర్యాన్ని నేను కూడా నా టీంకి నింపాలి అని పని చేసుకుంటూ, ఆ విలువైన మాటల్ని టీంకి ఇస్తూ, ఈ బిజినెస్ చాలా గొప్పది, వజ్రాల కంటే గొప్పది వ్యాపారం. కానీ దీంట్లో మన దగ్గర విలువ లేకపోతే బిజినెస్ లో మనం రాణించలేమని చెప్పేసి ఒకసారి సందర్భంలో అన్నటువంటి విషయం ఉంది. సో గొప్ప గొప్ప బిజినెస్ మన దగ్గరకు వచ్చింది, భగవంతుడు పంపించాడు దీన్ని. కాబట్టి దీన్ని మనం గట్టిగా పట్టుకొని చాలా మందికి దీన్ని ఇయ్యాలని చెప్పేసి ఎన్నో సందర్భాలు అన్న సందర్భాలు ఉన్నాయి. సో ఇద్దరంగా జర్నీ చేస్తున్నప్పుడు మొత్తం నాతో షేర్ చేస్తుంటాడు. నేను కూడా నా విషయాలన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా సరే తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఎందుకని ఎన్నోసార్లు చెప్తానంటే, అమ్మా నాయన చెప్పినప్పుడు సరిగ్గా వినలేదు నేను. నన్ను మార్చడం కోసం వచ్చినటువంటి దేవుడు ప్లస్ గురువు, తల్లిదండ్రులు లేరు కదా, ఇప్పుడు అదే స్థానాన్ని ఆయన భర్తీ చేస్తున్నాడు నా విషయంలో. ఏది చేసినా సరే ఆయనకి తెలియజేస్తాను అనమాట, ఏది చేసినా సరే. ఆ అంతకుముందు నేను ఏదన్నా డబ్బు సంపాదిస్తే మా అమ్మ మా నాన్నకి చెప్పేవాడిని కాదు, ఏదన్నా కొంటే అమ్మ నాన్నకి చెప్పేవాడిని కాదు. ఇప్పుడు ఏది చేసినా గురువుగారికి తెలియజేస్తాను అనమాట. సో ఇదిగో ఈ ప్లాట్ కొన్నా, ఇక్కడ ఇంత బంగారం కొనుక్కున్నా, ఈ అప్పులు తీరిపోయినాయి, ఏదైనా చేయాలంటే సార్కి తెలియజేస్తాను అనమాట. సో ఎందుకంటే అన్న ఈ టైంలో ఇప్పుడు వద్దు, ఇది ఇంకొంచెం తర్వాత అని చెప్తున్నా ఆయన. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు దేనికోసం అంటే నా మంచి కోసం అని నాకు అర్థమవుతుంది. సో నా మంచి కోసం నన్ను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి మాట నేను వింటే నేను ఇంకా ముందుకెళ్తాననే ఆలోచన నాకు కల్పించారు. సో ఈ విధంగా నేను గురువు గారు చెప్పే విధానాన్ని అనుసరిస్తూ ముందుకు నడుస్తున్నా. నేను నా టీం కూడా టోటల్ యావత్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిని నేనే అనుకుంటుంటాను. చాలా మంది ఉన్నారు, నేనైతే అనుకుంటుంటాను అనమాట. ఎందుకంటే సార్ ఉండకపోతే నేను లేను, అదొక్కటే ఫస్ట్ పాయింట్. సార్ లేకపోతే నేను లేను కదా. అందుకని సార్ బాగుండాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తిని అనమాట. కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ ఈ భూమి మీద. వీళ్ళందరికీ కూడా అవకాశాలను ఇవ్వాలి, అందరికీ ధైర్యాన్ని నింపాలని మనసారా కోరుకునే వాళ్ళలో నేను ఒకడు అనమాట. నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ కుటుంబాలు అన్ని బాగుంటాయి అనుకుంటాను అనమాట. సో చూడండి ఎంతో హ్యాపీగా ఉన్నా ఈరోజు నా జీవితం. మంచి కారు ఎక్స్‌యూవీ మహేంద్ర 13.5 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. మంచి పిల్లల్ని, మంచి స్టడీ. నా స్థాయి చిన్న స్థాయి సార్, చిన్న స్థాయి, చాలా చిన్న స్థాయి జీవితం. ఈరోజు రేకుల షెడ్ ఇంట్లో నుంచి, గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ స్థలంలో నుంచి గుంటూరు షిఫ్ట్ అయినా. ఎందుకనంటే ప్లాన్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇయర్. నా ఇదేంటంటే ఒక మంచి ఇల్లు కాదు సార్, విల్లా కట్టించుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. సో ఈ క్రమంలో నా ఓచర్ను కూడా పెంచుకుంటూ, టీంకి ధైర్యాన్ని నింపుకుంటూ, గురుగారు ఏమైతే చెప్తున్నారో దాన్ని విధిగా పట్టుకొని, బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నా. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజీ కోసమే పనిచేస్తా, వెస్టేజీ కోసమే. ఇంకా వేరే ఏమీ నాకు పని లేదు, ఏం లేదు. ఇప్పుడు గురుగారు చాలా మాటలు చాలా సందర్భాల్లో చెప్తుంటారు కదా, కణము అణువు వెస్టేజ్ అని. అలా కణము అణువు నిండిపోయింది వెస్టేజ్. సో అదే పనిగా వర్క్ ఏంటంటే వర్క్ చేయటమే. రోజు ఎంతమంది అయినా మాట్లాడాలా, ఎంతమంది అనేది లెక్కే లేదు, ఎంతమంది అయినా మాట్లాడాలా, వెస్టేజ్ గురించి చెప్పాలా, నేను నా 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 ఇది చెప్పాలి, అంతే. ఇలా చేస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడు నా ఓచరు 4,34,000 హైయెస్ట్, లాస్ట్ 3,75,000 వచ్చింది. సో నేను ఒక ఇయర్ గోల్ పెట్టుకుంటూ ఉంటాను. ఈ ఇయర్ ఎండింగ్ కి నా ఇన్కమ్ 12 లక్షలు ఉండాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా సార్. ఇది అక్టోబర్ 2024ది ఈ ఓచరు. సో నా ఓచరు నిన్న నెల 3,75,000 సార్. సో నేను ఈ డిసెంబర్ కి 12 లక్షలు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. ఆన్వర్డ్స్ నెక్స్ట్ ఇయర్ కి 2026కి గుంటూరులో ఒక మంచి హౌస్, ఒక మంచి డ్రీమ్ హౌస్
మా పిల్లలు చెప్తున్నారు, ఆ విధంగా కట్టించుకుంటాం ఇల్లు. సో అలాంటి ఆ ఇంటికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను. సో కాకపోతే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 216 మందికి ఇన్విటేషన్ వస్తుంది. బట్ కండిషన్ ఉంటుంది. కండిషన్ కూడా నేను పెట్టేది కాదు సార్. ఆ కండిషన్ గురువు గారి ద్వారా వచ్చిన కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే ఎవ్రీ పర్సన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం 1 lakh అబౌవ్ ఉన్న పర్సన్ ప్రతి ఒక్కరు, కారున్న ప్రతి ఒక్కరు, కారున్నా లేకపోయినా 1 lakh ఉన్న ప్రతి ఒక్కరికి కారులో వస్తారు 100%. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు 1 lakh అండ్ అబౌవ్ అండ్ కార్ విన్నర్స్ అందరినీ కూడా మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను సార్. ఇన్వైట్ చేస్తాను. సో అందరూ రావాలని కోరుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి మన గ్రేట్ లీడర్స్, ఈ జూమ్ ని మీకు అందించినటువంటి లీడర్స్ అందరికీ కూడా మరొకసారి ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మా గురువు గారు మీలాంటి వాళ్ళందరితో మాట్లాడేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన మహానుభావుడు ఎంఎస్ఆర్ గారికి ఈ జూమ్ తరపు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సెషన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా సార్. మరి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరో ఒక్కరు మారినా సరే సార్, రేపల్ సింగ్ సార్కే ఇంత గొప్ప అవకాశం వచ్చిందంటే నేను ఎందుకు అవ్వకూడదు అని ఒక్క పర్సన్ మారినా చాలు అనుకునే వ్యక్తిని సార్ నేను. రోజు ఎందుకని ఈ విధంగా ఇంత విధంగా మాట్లాడుతానంటే నన్ను చూసి, నా కథ చూసి ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరు సారే మారంగా లేనిది నేను ఎందుకు మారకూడదని అతని లైఫ్ ని అతను తీసుకుంటే, నాకు తెలిసిన ఉద్దేశం, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్క పర్సన్ మారితే చాలు. ఒక్క పర్సన్, రోజుకి ఒక్క పర్సన్ మారితే ఇక్కడ చాలా మందికి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది నా ఆలోచన సార్. చూడండి, బిఫోర్ మెసేజ్ కి ముందు నేను ఎలా ఉండేవాడిను, అది సార్ నా పరిస్థితి. మా చిన్న బాబు ఆయన ఇప్పుడు 6th క్లాస్కి వచ్చారు. ఆయన భాష్యం స్కూల్ గుంటూరులోకి జాయిన్ చేయటం జరిగింది. సో రేపటి నుంచి అందరూ ఆ రేపటి నుంచి మా పిల్లలిద్దరు భాష్యం స్కూల్ కి యాడ్ అవుతారు. ఒక 1 lakh సార్ ఇద్దరికి ఫీజు. 1 లక్ష రూపాయలు ఇద్దరికి కలిపి ఫీజు, బుక్స్ కానీ డ్రెస్ కానీ మొత్తం 1 లక్ష రూపాయలు పే చేసేసారు మొత్తం. ఓకే సార్, ఎట్ టైం ఎక్కడ ఉంది సార్ అవకాశం? ఇది ఇప్పుడు ఫోటో సార్ చూడండి. అప్పుడు ఫోటోని చూసి ఇప్పుడు ఫోటోని చూస్తే చాలా మంది ఏమంటారు అంటే, ఈ ఫోటో చూసిన వాళ్ళు మీ అన్న సార్ లేకపోతే మీ నాన్న సార్ అంటున్నారు కొంతమంది, లేకపోతే క్రియేట్ చేశారా సార్ అంటున్నారు. నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ అది సార్ లైఫ్ ఎలా ట్రాన్స్ఫర్మ్ అయిందో చూడండి. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఫ్రెండ్స్ అందరినీ కూడా. ఒక్కరు మారిన, రోజుకి ఒక్కరు మారినా సరే జీవితంలో వాళ్ళకి గురువు గారు చెప్పే మాటల్లో ఒక మాట ఏంటంటే, నువ్వు ఒక దీపంలాగా మారితే కొన్ని వందల దీపాలను వెలిగించవచ్చు అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ లో అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఆ మనం మారితే చాలా అనిపిస్తుంది అనమాట. ముందు ఫస్ట్ ఎవరికి వాళ్ళు చేంజ్ అవ్వండి. చేంజ్ అయ్యి లైఫ్ లో వేరే వాళ్ళని మార్చడం కోసం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బాగా సెక్షన్ చాలా బాగా వచ్చింది. ది లీడర్స్ గురుగారు మీరు కొంచెం పర్మిషన్ తో ఒక 3 or 4 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మాట్లాడచ్చు సార్, మాట్లాడు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి, సార్ తో కొంచెం మాట్లాడతారు. సెక్షన్ చాలా బాగుంది, చాలా వండర్ఫుల్ గా ఉంది. సార్ యొక్క సక్సెస్ జర్నీ చాలా బాగా ఇచ్చారు సార్. సూపర్. మన టీమ్ కి హ్యాండ్ రైజ్ చేయారు. సమన్ సార్ గూడూరు. సమన్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ గురువు గారు. ఎస్ సార్ గురువు గారు. సమన్ సార్ అన్మ్యూట్ అవుతుందా? సార్ అన్మ్యూట్ కాలేదు సార్, చిన్న సేపు ఆన్ చేశాను. ఓకే. విజయ్ సార్ కొంచెం పాసిబుల్ ఉంటే అది అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. సార్ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సమన్ సార్. సార్ ఎప్పుడు విన్నా కానీ మీ సెషన్ మాకు మంచి ధైర్యం సార్. ముఖ్యంగా ఓవరాల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే మిమ్మల్ని చూస్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది సార్. ఒక నిజమైన పేదవాడు ఎలా సక్సెస్ అయ్యాడు వెస్టేజ్ లో అనేది మీ నుంచి మేము నేర్చుకుంటాం సార్. చాలా ధైర్యం సార్ మిమ్మల్ని చూస్తే మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సమన్ సార్. కేశవరావు వింజమూరు.
గుడ్ మార్నింగ్ సీను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగా సార్ ఫెంటాస్టిక్ జర్నీ. రియలీ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఎంఎస్ఆర్ గారు తోటి మీరు అప్పుడు జర్నీ చేసిన క్రమంలో ఆయన మాటలు మీరు వినలేదని చెప్తున్న క్రమంలో మీరు చచ్చిపోయే బతికినట్టు అని మీరు చెప్తుంటే అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. అమేజింగ్ జర్నీ సార్ మీది. నాకేం ఆ మాటలు ఏం రావట్లేదు సార్. నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయినా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చేంజ్ చేసి చాలా మందికి స్ఫూర్తిగా నిలబడాలి సార్, ప్రతి ఒక్కరు మనమందరం కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివకుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ గోపాల్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. సెషన్ మీరు 15,000 నుంచి ఎంఎస్ఆర్ ను వెంబడిస్తూ మీకు బాగా లేనప్పుడు కూడా మీరు చాలా బాగా చేశారు సార్. మీరు మిమ్మల్ని అనుకరిస్తూ మేము కూడా అలా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అమ్మా. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంతే. ఇక ఎవరి నుంచి ఏమి తీసుకున్నా అందరం కూడా సక్సెస్ అయ్యి ముందుకి అందరికి చూపించాలి. సక్సెస్ మనల్ని అనుకునేది ఎవరైనా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం గారు. సో డియర్ లీడర్స్, కొంచెం 7 టైం వచ్చేసి 7:02 అయింది. సో అందరూ కూడా ఎక్కువ లాంగ్ టైం తీసుకోకుండా జస్ట్ 30 seconds లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే గురుగారు ఎప్పుడు చెప్తుంటారు 7 క్లోజ్ చేయండి. అందుకని ఈ లీడర్స్ ఎవరు ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ టైం క్లోజ్ చేయాలి. ఉమా గూడూరు. ఉమా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రేపల్లి శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఐడియా ఎప్పుడుకో 2 years కైనా కానీ మీకు కలిగిన చిన్న ఆలోచన ఇప్పుడు చిన్న రేకుల నుంచి విల్లా కట్టే స్థాయికి మీ మైండ్ సెట్ ని తీసుకెళ్ళింది అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ సార్. ఖచ్చితంగా ఉన్న వాళ్ళు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వచ్చి వెస్టీజ్ ఖచ్చితంగా చెయ్యాలి. మిడిల్ క్లాస్ నుంచి మనం హైగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందరం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఆర్కే వింజమూర్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సీను సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని మేము దగ్గరగా చూసినంటే బాపట్ల బీచ్ లో మా ఆటోలో వచ్చారు సార్. మీ జర్నీ అక్కడ కూడా మాకు చెప్పారు. మీరు ప్రతి ప్రొడక్ట్ మీ బ్యాగ్ లో ఉంటుంది. కానీ మన ఎంఎస్ఆర్ సార్ గారు ఎప్పుడైనా సరే సీను సార్ వస్తుడు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎక్కడికి పోకుండా కంటి రెప్పలా కాపాడుకుంటూ సక్సెస్ చేయాలి ఈ మనిషిని అని ఉన్నారు సార్. మా టీంలో కూడా మా ప్రసాద్ సార్ కూడా ప్రతి ఒక్కరిని ఎప్పటికైనా సక్సెస్ చేయాలని మీ యొక్క జర్నీని ప్రతిసారి చెప్తుంటాడు సార్ మాకు. మీరు కూడా పామూరు నుంచి కావల్ దాకా జర్నీ చేశారంట మీరు. ఆ జర్నీ కూడా నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సీను సార్ సింపుల్ గా ఉంటారు, రేపల శ్రీనివాస గారు. ఆ డిపి కూడా మా దానికి అప్పుడప్పుడు జూమ్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్తారు సార్. ఎక్సలెంట్ సార్ మీ జర్నీ. మీ ఆదర్శమే మాకు ముందడుగు సార్ మాకు. థ్యాంక్ యూ సార్ సీను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అందరినీ. థ్యాంక్ యూ సార్. టీవీఆర్ విజయవాడ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ విజయవాడలో మీటింగ్లు విన్నాను సార్. మీరు చాలా దీని గురించి కూడా మన జూమ్ మీటింగ్లో కానీ లేదంటే మన గుంటూరులో సెమినార్స్ లో కానీ షార్ట్ టర్మ్ చెప్పాడు సార్. ఇవాళ 1 hour తీసుకున్నారు. లెంతీగా చక్కగా మీకు సక్సెస్ జర్నీ చెప్పారు సార్.
మీరు 21 నెలలు 23 నెలలు కూడా చెక్కు రాకపోయినా నిలబడినందుకు అదే మనం గెలిపించింది సార్. వాళ్ళ నిలబడాలి అనేది మన ఈ సిస్టమ్ లో కాన్సెప్ట్. తర్వాత మీరు హౌస్ కొనుక్కున్నప్పుడు ఇన్వైట్ చేస్తానన్నారు చూసారు సార్. అది కారు లేదా 1 lakh ఉన్న వాళ్ళకి ఇన్వైట్ ఉంటుందన్నారు. అది గ్రేట్ సార్. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ మంచి ఆలోచన సార్. అదే అందరూ మేము కోరుకునేది అదే సార్. గురువు గారు అవును ఎందుకు సార్. చెప్పాడో నాకు తెలియదు, కానీ గురువు గారు చెప్పిన అవును మాటను నేను మీ అందరికి తెలియజేస్తూ ఉంటాను అనమాట. సో అవును అది సార్. రావాలన్నమాట ప్రతి ఒక్కరికి. నేను ఉండాలి దాంట్లో. 1,00,000 కారు తీసుకొని ఇలా మన అసోసియేషన్ లో విల్లాలు కట్టే ప్రతి ఒక్కరింటికి మనం అందరం వెళ్ళాలని ఆలోచన చేయాలన్నమాట ప్రతి ఒక్కరు. సో అవును సార్. వండర్ఫుల్. అది సార్ అట్లా రావాలన్నమాట ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టీవీఆర్ సార్. థ్యాంక్ యూ సార్. రహీం మింజమూరు. రహీం సార్ మింజమూరు. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మీరు చెప్పే ప్రతి మాట ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటది గురువు గారు. 24 నెలలు సిల్వర్ లో క్వాలిఫై కాలేదు, అయినా కానీ మీటింగ్ గురువు గారు ఎలా చెప్పారు అలా చేసి ఈ రోజు గెలవబట్టి అంత చెక్కు తీసుకొని మాకందరికి ఇన్స్పిరేషన్ గురువు గారు. మీలాగా మేము కూడా గెలవాలి గురువు గారు. థ్యాంక్ యూ. ప్రతి ఓడు చాలా బాగా కనెక్ట్ అయింది గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా. ఇంకా డబ్బు సంపాదించాలా, మీరందరూ సక్సెస్ అవ్వాలని కోరుకునేది. అవును గురువు గారు. శ్రీనివాసులు సార్ 786. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఫీల్డ్ లో ప్రతి హోమ్ మీటింగ్ లో మీ పేరు లేదే నేను ఎవరికి చెప్పట్లేదు సార్. థ్యాంక్ యూ. ప్రతి ఫీల్డ్ లో మీ గురించి ఒక్క రోజైనా మీ గురించి అనుకొని మీ మాట చెప్పుకొని నేను డెవలప్ అవుతున్నాను సార్ ఫీల్డ్ లో. థ్యాంక్ యూ సార్. ఆశీస్సులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ కాల్ సార్. అయిపోయింది. ఎవరి హ్యాండ్ రైజ్ చేయదు డియర్ లీడర్స్. టైం అప్పటికి 7-8 నిమిషాలు అయింది. బేతంచెర్ల వెంకట్ సార్, జస్ట్ 30 seconds. గురుగారు లక్ష్మణ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. రేపల్లి శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకట్ సార్, ఎస్కే వెంకట్, బేతంచెర్ల. నేను కూడా హెల్త్ ఇష్యూ ద్వారానే దీన్ని తెలుసుకోగలిగాను సార్. హెల్త్ ప్రాబ్లం వచ్చి పెరాలసిస్ వచ్చి దీని గురించి తెలుసుకున్న తర్వాత నేను సప్లిమెంట్స్ వాడాను. ఫస్ట్ స్టార్టింగ్ లో దీని గురించి తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే నేను ఉండేది మెడికల్ ఫీల్డ్ లో. సో ట్రస్ట్ చేయలేకపోయాను. తర్వాత తెలుసుకున్నాను సార్. తెలుసుకున్న తర్వాత వాడుతూ ఉన్నాను. ఈ క్రమంలో ఎక్కడన్నా నేను హోమ్ మీటింగ్ చేసే టైంలో మీ పేరు వినపడేది సార్. ఎందుకంటే స్టార్టింగ్ సార్ కూడా స్టార్టింగ్ లో ఏమి ఇన్కమ్ రాలేదు, అయినా నిలబడి చేయడం వల్ల ఈ రేంజ్ కి ఇప్పుడు ఇలా చేయడానికి అవకాశం ఉంది. ఆయన హెల్త్ క్యూర్ అవుతూ ఇన్కమ్ కూడా వచ్చింది. ఆయన ఎలా చేశారు అనేది మధ్యలో మాకు నా ప్లేన్ కానీ, నా ఆర్మీ శివ సార్ కానీ, నా ఫ్రెండ్ శివరామ్ కానీ, డాక్టర్ గారు కానీ, డాక్టర్ గోపాల్ సార్ మధ్యలో మీ పేరు తీసుకొచ్చేవాళ్ళు సార్. మీరు 2 years అయినా కూడా ఇలా వదలకుండా ముందుకెళ్ళారు చూడండి సార్, అది నాకు బాగా నచ్చింది సార్. సో ఆ ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను సార్. ముందుకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాం సార్. అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఉంటారు రామారావు సార్ అన్మ్యూట్ చేస్తున్నారు. జస్ట్ 30 seconds మాట్లాడేసి క్లోజ్ చేద్దాం.
సార్ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరే మా గురువు గారు. మీరు మిమ్మల్ని గురువు గారు భలే భలే వాళ్ళు సార్. మీరు ఇంత పెద్దవాళ్ళు, మీ ఇంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే. మీరే పెద్దవాళ్ళు వయసులో, గురువు గారు అన్ని మీరే సార్ మాకు. ఎప్పటికైనా మేము కూడా ఏదైనా ఫీల్డ్కి వెళ్ళినా, ఎక్కడికైనా తెలిసిన వాళ్ళకి వెళ్ళినా, నేను చెరుకుపల్లిలో జాబ్ చేయటం మూలాన ఇట్లా రేపల్లో శ్రీనివాస్ సార్ అని చాలా మంది చెబుతూ ఉంటాను. నేను కూడా మంచి మనస్తత్వం గల వాళ్ళు మీరు. మీరు బాగా డెవలప్ అయిన విధానం కానీ, చేసిన విధానం కానీ చాలా చాలా గొప్పగా ఉంది సార్. చాలా కష్టపడ్డారు, పైకొచ్చారు. కష్టపడితే ఫలితం వచ్చుద్ది అన్న దానికి ఉదాహరణ మీరే సార్. గ్రేట్ సార్. తర్వాత రెండోది, పేదరికం నుంచి బాగా ధనవంతులు అవ్వచ్చు అన్నదానికి కూడా ఉదాహరణ మీరే సార్. ఇట్లా దేనికి తీసుకున్న ఉదాహరణ మీరే. కేవలం ఏంటంటే కష్టపడి బాగా పైకి రావటం, ఫలించటం, చేసిన దానికి ఫలితం వచ్చింది, వస్తూ ఉంటది. ఇంకా భవిష్యత్తులో కూడా బాగా ఉంటది. మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవ్వాలి సార్. హ్యాట్సప్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. గోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. చిన్న Yes, sir. ఎంప్లాయీల దగ్గర, పెద్ద ఎంప్లాయీల దగ్గర కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నా గురుగారు నేను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. డియర్ లీడర్స్, సో ఆల్మోస్ట్ 7:10 అయింది. గౌరీ హ్యాండ్ రైజ్ చేసి దయచేసి చెప్తున్నా ప్లీజ్, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి హ్యాండ్ రైజ్ చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ రేపు ఇద్దిన ఫీడ్బ్యాక్ ఎవరు అంటే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మీరు Thank you so much, Gopal sir. టైం Thank you. అడగంగానే కాదనకుండా జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు, మా కోసం ఒక 1 hour 1.5 hour కేటాయించినందుకు వెస్టీజ్ ఆర్మీ టీం తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో విజయ్ సార్, ఒకసారి కొంచెం మీటింగ్స్ గురించి హ్యాండ్ రైజ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. సార్ డిస్ప్లే చేస్తారా ఎవరైనా? గుడ్ మార్నింగ్. చేస్తారు.